సర్వశిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి స్థానిక కలెక్టర్ ఆఫీస్ వద్ద ఉద్యోగస్తులను రెగ్యులర్ చేయాలి, క్రమబద్ధీకరణ చేయాలని ఇప్పటికే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా తిరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ గతంలో హన్మకొండ సభలో సీఎం రేవంత్ రెడ్డి కూడా తన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టిన పరిస్థితి ఉంది. వీరు కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా రెగ్యులర్ చేస్తా అని చెప్పినటువంటి సంవత్సర కాలం పాటు ఈ యొక్క రేవంత్ రెడ్డి ఇప్పటికి కూడా వీళ్ళని మౌనంగా ఉండడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారని చెప్పి ఇప్పటికే రిలే నిరాహార దీక్షలను కూడా నిన్నటితో ఒక ప్రారంభమైనటువంటి రిలే నిరాహార దీక్ష 4 రోజుల పాటు కొనసాగించే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఒక ఉద్యోగస్తులు ఉన్నారు. చెప్పండి, ఏంది ప్రధానంగా మీ డిమాండ్ ఏంది? సమగ్ర శిక్షలో దరిదాపు 18 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాము. గత సంవత్సరము మేము 22 రోజులు గత ప్రభుత్వంతో కొట్లాడి మేము ధర్నాలు స్టార్ట్ చేయడం జరిగింది. 21 రోజులు చేసినాం. ఆ ధర్నాలో మరి అప్పటి పిసిసి అధ్యక్షులు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మా ధర్నా శిబిరానికి వచ్చేసి మాకు స్పష్టమైనటువంటి ఒక హామీ ఇవ్వడం జరిగింది. మీకు ఆ వీడియోను కూడా ఒకసారి ప్లే చేసి మీకు చూపిస్తాము. సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి చెప్పినాడని చెప్పి మీరు చెప్తున్నారు. ఏం విజ్ఞప్తి చేస్తారు? ఎందుకంటే సంవత్సరం కాలం పాటు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతము రేవంత్ రెడ్డిని ఏం రిక్వెస్ట్ చేస్తారు మీరు? అయ్యా, మీరు ఏదైతే మీ వాగ్దానం చేసినారో ఆ రోజు హన్మకొండలో అదే విషయాన్ని మేము సూటిగా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులను అడగదలుచుకున్నాము. మీరే చెప్పి ఉన్నారు, మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపలనే సమగ్ర శిక్షలో ఉన్నటువంటి అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తాం, పర్మనెంట్ చేస్తామని మీ నోటి ద్వారా మీరు చెప్పున్నారు కనుక దా విషయాన్నే మేము మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేయదలుచుకున్నాం. అయ్యా, ఇప్పుడు 100 రోజులు అన్నారు, మీరు ఇప్పటికి సంవత్సరం దాటిపోయింది. మీరు అధికారంలోకి వచ్చి దయచేసి మా సమగ్ర శిక్ష ఉద్యోగులు ఇంతవరకు సీతగానే ఎందుకు చేస్తున్నారో మాకు అర్థం అవ్వట్లేదు. వేరే వాళ్ళకి అందరికీ కూడా నిన్న కూడా చూసినాం మనం, గౌరవ హోంగార్డులకు కూడా జీతాలు పెంచడం జరిగింది. మరి మేమేం పాపం చేసినా? మేము తెలంగాణ రాష్ట్రంలో లేమా? మరి ఈ విషయాన్ని మీరు గౌరవ ముఖ్యమంత్రి వారికి మేము తెలియజేస్తున్నాం ఏంటంటే, దయచేసి మేము కూడా తెలంగాణ బిడ్డలమే, మేము కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాము, మేము కూడా మీకు ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం మా ఓట్లు కూడా మీకు వేసినాం కదా, మరి ఎందుకు మమ్మల్ని ఈ విధంగా వేధిస్తున్నారు? దయచేసి ముఖ్యమంత్రి గారు మరి ఈ విషయంలో మీరు స్పష్టంగా మాకు ఒక హామీ ఇచ్చేంత వరకు ఈ 3 రోజులు రిలే నిరాహార దీక్షలు కనుక మీరు స్పష్టమైన హామీ మాకు ఇవ్వకపోతే ముందు జరగబోయేటువంటి అన్నిటి కూడా మీరే దానికి బాధ్యత అని మేము హెచ్చరిస్తున్నాం సంఘం తరఫున. అంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ ముందు మీరు చేస్తున్నారు. దీనికి సంబంధించి జిల్లా అధికారులు మీతో ఏం చెప్తున్నారు ఆ విషయంలో? జిల్లా అధికారుల నుంచి మాకు పూర్తి సపోర్ట్ ఉంది. ఎందుకంటే మీ న్యాయపరమైన డిమాండ్, మీరు గవర్నమెంట్ ఉద్యోగులు ఏ విధంగా వచ్చారో అదే ప్రాసెస్ ప్రకారం మీరు వచ్చారు కాబట్టి ఇది న్యాయమైన డిమాండ్. ఎందుకంటే మీరు సుప్రీంకోర్టు చెప్పిన సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నారు. సో కాబట్టి గొంతమే కోరికలేమి కోరట్లేదు. కాబట్టి మమ్మల్ని రెగ్యులర్ చేయండి. ఏదైతే మేము ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఎలక్షన్ టైంలో రేవంత్ రెడ్డి గారు మా పైన పూర్తి నమ్మకం, పూర్తి మీ విశ్వాసం ఉందని చెప్పాడు. మరి అదేవిధంగా మాట నిలబెట్టుకొని మమ్మల్ని రెగ్యులర్ చేస్తారని మేము కోరడం జరుగుతుంది. అంటే జిల్లా వ్యాప్తంగా సంబంధించిన ఉద్యోగస్తులు 874 మంది ఉన్నట్టు తెలుస్తుంది. వారికి సంబంధించి భరోసాగా రాష్ట్ర ప్రభుత్వాలు ఉండాలి కంపల్సరీ. అంటే ఉపాధ్యాయులకు సమానంగా ధీటుగా మీరు పనిచేస్తున్న పరిస్థితి చూసాం. మరి ఎందుకు నెగ్లెక్ట్ చేస్తుందని అనుకోవచ్చు? విద్యాశాఖలో కీలకంగా పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష అంటే కింది స్థాయి నుంచి వెళ్ళి పై స్థాయి వరకు సంబంధిత రిపోర్ట్లు కానీ రికార్డులు కానీ అన్నీ కూడా వివరాలు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మొత్తం కూడా ఈ విద్యాశాఖలో కీలకంగా పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలి. వాళ్ళు ఎందుకు ఈ విధంగా ప్రభుత్వం మమ్మల్ని చిన్నచూపు చూస్తుంది, మిగిలిన వాళ్ళందరికీ కూడా రెగ్యులరు తర్వాత వివిధ రకాలైనటువంటి జీతాల పెంపుకు పోషిస్తున్నాయి, మమ్మల్ని మాత్రం చిన్నచూపు చూసుకుంటా ఈ విధంగా ఎందుకు వెనకకేస్తుందని మేము ఇప్పుడు ప్రశ్నించడానికే ఈ రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఒకవేళ అది వరకు ప్రభుత్వం గిట్లా ఎలాంటి మాకు సంతోషకరమైనటువంటి విషయం వినిపించకపోతే మాత్రం 10 నుంచి మేము సమ్మెకు దిగడానికి కూడా వెనుక దిగుతలేము. ఆ సమ్మె లోపల జరిగేటువంటి దానికంతా కూడా ఈ సీఎం రేవంత్ రెడ్డి గారే కారణమని మేము కోరుకుంటా ఉన్నాము. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీనే మేము నెరవేర్చమంటున్నాం కానీ వేరే రకంగా మేము ఏం అడుగుతలేము. అదేవిధంగా మేము ఎన్ని రోజులు ఇట్లా ఎన్ని సంవత్సరాలు మేము ఈ విధంగా పని చేసుకుంటూ పోవాలి? మా ఆఖరికి ఏజ్ అయిపోతూ ఉంది, మేము వేరే దాంట్లో పని చేయలేక స్థితికి వచ్చాము. ఎప్పుడైతే దాదాపు 12-15 సంవత్సరాల నుంచి దీంట్లోనే వెట్టి చాకరీ చేస్తూ ఉన్నాము. కాబట్టి మాకు ఇప్పటికీ ఉన్నటువంటి ఈ ఆకలిని రెగ్యులర్ తోటి తీర్చాలని మేము సీఎం గారిని కోరుకుంటున్నాము.
కొట్లాడుకుంటా ఉన్నాము. అంటే మీరు చెప్పండమ్మా, అంటే కుటుంబాన్ని పోషించాలంటే ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండాలి, మీకు జీతాలు సరిగా వస్తేనే అటువంటి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా మీకు ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు మీరు ఏం చెప్తారమ్మా? సార్ నేను కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్గా పనిచేస్తున్నా సార్. గత 15 సంవత్సరాలుగా నేను ఎస్ఎస్సిలో ఒక కేజీబీవీ ప్రధాన పాత్ర పోషిస్తున్నాం సార్. బాలికా విద్యకు మేము ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తున్నాం సార్. ఒకప్పుడు తెలంగాణ రాకముందుకు నేను ఉద్యోగంలో జాయిన్ అయినా సార్. తెలంగాణ వచ్చినాక రెగ్యులరైజ్ అవుతుందని ఎంతో గంపడి ఆశలతో, కోటి ఆశలతో మేము ఎదురు చూస్తూ ఉన్నాం సార్. కానీ మాకు ఆ ఆశ నెరవేరలేదు. మేము లాస్ట్ ఇయర్ కూడా మేము సమ్మె చేయడం జరిగింది. ఆ చేసిన సమయంలో మనకు సీఎం గారు మాకు ఖచ్చితమైన హామీ ఇచ్చిండ్లు. ఏమని హామీ ఇచ్చిండ్లు? గత ప్రభుత్వం గద్దె దిగాలే, మేము ప్రభుత్వంలోకి అమలు కాగానే మీకు హామీ నెరవేరుస్తామని ఇచ్చిండ్లు. స్పష్టమైన హామీ ఇచ్చిండ్లు. మేము 1 ఇయర్ నుండి సార్, మేము 1 ఇయర్ నుండి ఎదురు చూస్తున్నాం. ఇంతవరకు మన హామీలాగానే ఉన్నది. ఇంకెన్ని ప్రభుత్వాలు మారాలి, ఇంకెంత మేము వెట్టి చాకిరికి గురి అవుతున్నాం సార్. విద్యా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాం సార్. విద్యా వ్యవస్థకు మేము సార్ కీలక పాత్ర పోషిస్తున్నాము. మా చాలని వేతనాలు సార్, మాకు ఆరోగ్య కార్డు లేదు, ఏది లేదు సార్, ఉద్యోగ భద్రత లేదు సార్ మాకు. కానీ మేము ఎంతో 24 అవర్స్ మేము చేస్తున్నాం సార్. ఎంతో అంకిత భావంతో చేస్తున్నాం సార్ పనిని. ఈ అంకిత భావన మమ్మల్ని గుర్తించండి. మేము కూడా ప్రభుత్వంలో ఒక భాగమే. మేము చాలా సేవ చేస్తున్నాము. మీరు అవసరమైతే మీరు రిపోర్ట్ తీసుకొనైనా మా హామీని నెరవేర్చుకోండి సార్. మీకు ఈ మీడియా ముఖంగా నేను సీఎం సార్ని కోరుకునేది ఒకటే సార్, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి. మాకు అన్ని అర్హతలు ఉన్నాయి. మేము ఈ విషయంగా మిమ్మల్ని కోరుకుంటున్నా సార్. కేజీబీవీలోనే గత 15 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను. నేను అన్మ్యారీడ్గా ఉన్నప్పుడు జాయిన్ అయినా సార్. ఇందులోనే ఈ చాలని జీతాలతో వెట్టి చాకిరీ చేస్తూ పెళ్ళయి పిల్లలు, ఇప్పుడు నా పిల్లలు కూడా పెళ్ళిళ్ళకి వస్తున్నారు సార్. అంటే వయసులో వృద్ధి వస్తున్నది కానీ మా జీతాలలో లేదు, జీవితాలలో అసలే లేదు సార్. మేము వెల్ క్వాలిఫైడ్, మంచిగా చదువుకున్నాం. ఇప్పుడు ఎన్నో జాబ్ నోటిఫికేషన్స్ వచ్చినా కానీ మేము అప్లై చేసుకొని చదివి ఈ ఉన్న ప్రపంచంతో పోటీ పడి జాబులు సాధించుకునే స్థితిలో మేము మెంటల్గా లేము సార్. మెంటల్గా, ఫిజికల్గా అన్నింటికి స్ట్రెస్కు లోన్ అయ్యి మా జీవితాన్నే త్యాగం చేస్తూ మేము ముందుకెళ్తున్నాం. మా పిల్లల్ని సైతం పక్కన పెట్టి ఉన్న బాలికల కోసం మేము కృషి చేస్తున్నాం. ఇట్టి సోదరి మనులను మీరు గుర్తించి మమ్మల్ని ఇప్పటికైనా రెగ్యులర్ చేయాలని, మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మేము కోరుచున్నాం సార్. అంటే సమానంగా ఉద్యోగస్తులకు సమానంగా మీరు కూడా చేస్తున్నారు, అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా చెల్లించకపోవడాన్ని ఎట్లా మీరేం చెప్తారమ్మా ఆ విషయంలో? సార్, నా పేరు వరలక్ష్మి. నేను గత 17 ఇయర్స్ నుండి సర్వశిక్ష అభియాన్లో వర్క్ చేస్తున్నాను. మాది మా ఎస్ఎస్ఏనే కీలకమైన విభాగం. ఈ విద్యాశాఖలో ఒక విద్యాశాఖ ఇన్ఛార్జిగా ఉండి సీఎం గారు మాకు ఎందుకు మమ్మల్ని గుర్తించడం లేదో మాకు అర్థమైతలేదు. తొలిదశ ఉద్యమంలో మేము ఉద్యమం చేసేటప్పుడు సీఎం గారే వచ్చి మాకు హామీ ఇవ్వడం జరిగింది, మాకు రెగ్యులరైజ్ చేస్తా అని. అదే హామీని మేము ఇప్పుడు సీఎం గారిని అడుగుతున్నాము. ఎంతో మహిళలను మీరు లక్షాధికారులను చేస్తాము, కోటీశ్వరులను చేస్తామని అంటున్నారు. కానీ మేము సమగ్ర శిక్షలో ఉన్న మహిళలను కనిపించట్లేదా? మీకు రాఖీ కట్టడానికి వస్తే అరెస్టులు చేశారు. కానీ ఇప్పుడు మేము మిమ్మల్ని సహనంతో, ఓపికతో అడుగుతున్నాము. మాకు న్యాయమైన డిమాండ్ మాది. ఎందుకంటే న్యాయమైన కోరిక. మాకు ఏజ్ అయిపోయింది, అర్హత పోటీ పరీక్షలు మాకు డిఎస్సి ద్వారా సెలెక్ట్ చేశారు. అన్ని విధాలుగా మేము రెగ్యులరైజేషన్కి అర్హులము. కాబట్టి మమ్మల్ని మీరు ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాల్సిందిగా కోరుతున్నాము, ఆశిస్తున్నాము. వయసు పైబడినా కూడా మేము ఉద్యోగాలు చేస్తున్నాం, ఉద్యోగస్తులకు సమానంగా పనిచేస్తూ ముందుకెళ్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మా యొక్క ఉద్యోగాలను క్రమబద్ధీకరణ చేసి రెగ్యులర్ చేసినట్లయితే మా కుటుంబాలు బాగుంటాయి. ఎందుకంటే గతంలో యొక్క హన్మకొండ సభలో ఇచ్చినటువంటి వాగ్దానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుబడి ఉండి మా యొక్క చాలని యొక్క జీతాలతో ముందుకెళ్తున్నటువంటి మాకు బాసటగా ఉండాలని చెప్పి ఉద్యోగస్తులు కూడా కోరుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.